నాడు వెళ్ళి పెట్టకుండా ఊకుండ్రి భగవంతుని నేను మొదలు పెడుతున్నా పన్నెండేళ్ళు పర్వతమేళ్ళు 12 ఏళ్ళ నాటికి పెళ్లి మీద ప్రేమలు పుట్టి శివాపురి భర్త వచ్చిన నాన్న నేనే పుట్టినా నాకు తగ్గ పిల్ల లేదా నాన్న నేనాడు ఒక్క కన్న కొడుకు చూడు తండ్రి అడిగినాడు భగవంతుడు లోకాల చెంచడేమంట ఉన్నాడా ఒరే కొడక మల్లయ్య 12 ఏళ్ళ పిల్లగాని ఉన్నావు కొడక ఎనకచ్చ ఏదో తెలియదు కొడక ముంగడచ్చ మూలం తెలియదురా లకానికి ఇప్పుడు అతివా కొడుకు కొడక మల్లయ్య లకానికి ఇప్పుడు వచ్చిన కొడక 12 24 ఏళ్లకు నీకు లగ్గం ఉన్నది 12 24 ఏళ్లకు నీకు లగ్గం ఉన్నది కొడక ఇయ్యాల నీకు లగ్గం లేదురా నీకు లగ్గం లేదు కొడక అన్ననాడు భగవంతుడు మల్లయ్య కనగుండు ఎర్రవేసి నానా ఆకలంత వేనక అన్నం ఉండి ఎందుకు తూపంత వేనక నీళ్ళుండి ఎందుకు చలంత వేనక కొంగటి ఉంది ఎందుకు అప్పుడే పువ్వు కావాలి పండుగల్లప్పుడే పాచం కావాలి చలిగల్లప్పుడే గొంగడి కావాలి మంచి మాట కొద్ది నాకు పిల్ల చాడు చెప్తేనే చాడు చెప్పు శివాపురి పట్టానికి చిచ్చుదలుగా పెడతా శివాపురి పట్టానికి అగ్గిదలుగా పెడతా పర్వతమే పాడుపడబడుతున్నాడు కొడుకన్న మాటలకు లోకాల చెక్కడు తత్తని తత్తరిల్లిండి కొడక గొర్రె మంకు దొరుకుతుంది గొల్ల మంకు దొరుకుతుంది నువ్వన్న మాటే సాగించుకుంటావు కానీ ఇతరుల మాట నువ్వు సాగనీయవురా కొడక మల్లయ్య నీకు పెళ్లి వినా ప్రేమ పుట్టి లగ్గు మీదాలకు పుట్టి నీకు పిల్ల కావాలంటా నువ్వే పిట్టవు కొడుక నీకు తగ్గ పిల్ల లేదా పిల్ల జాడ చెప్తా ఇని కోర కొడుకు కొడుక రార మల్లయ్య రా మల్లయ్య రా కొడుక రార మల్లయ్య రా మల్లయ్య రా నీకు తగ్గ పిల్ల అంటే నా కొడుకు ఇక్కడ ఉన్నది రా నా కొడుక అటువంటి పిల్ల ఉన్నది కానీ కొడక నీకు మొగట్ట వస్తదిరా నా కొడుకు పిల్లలు చేసుకుంటే బలియల్ల పిల్లంటే బౌదండి ఉన్నదిగా పిల్లలు చేసుకుంటే నీకు బహుకష్టం వస్తుంది కొడక నా గతి ఎట్ట ఉంటే గట్టివైతుంది కానీ నాకు పిల్ల కావాలన్నాడు అద్దు అద్దు అంటే అద్దు అద్దు అంటే కొడక నువ్వు అదే బలియల్ల పిల్ల కావాలంటున్నావు రాను రాను కాలం లోపల బలియల్ల పిల్లతో నీకు కట్టవత్తది బలియల్ల పిల్ల అనరా అని మాటలంటది పెట్టరా అని పేరు నాల పెడుతుంది ఆ పిల్లతో
నువ్వు కట్ట వచ్చినాడు చెట్టుకెడతావు గుట్టకెడతావు నానా నాకు అదిగింత నువ్వు చెట్టుకెడిచి గుట్టకెడిచినాడు నేను అద్దన్న పిల్లలు నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు చెట్టుకెడుతున్నారు రాదు గుట్టకెడుతున్నారు రాదు రాకూడదు మల్లయ్యా ఇట్టబాడి కోరిక పోతి లగ్గం చేసుకున్నావు ఎంత కట్టమైన ఎల్లదియాలే నీ కట్టానికి నేను రానురా నీకు దగ్గర పిల్ల కాజుగుట్ట కంచి వేరు పట్టణం లోపల ఉంటారు అది పడతారు అది పల్లె గోపల చిత్తమ్మ కన్న కొడుకులు 7 పల్లెల్లో తోడుగుట్టేది పలగంగు మేడలమ్మ నేను తాగి పెరిగింది తెలపింది సుందరి మధ్యవాడు దిగే అందరూ కంటికల రేకులు పట్టించ మారిపోగంబు రూపులు ఉన్నాయి చూడదక్కదాన బాల తుడి తందు లేదు పడదక్కదాన బాల బంధువున లేదు గాని మోజో పిల్లతో పెట్టుకుంటే నువ్వు బాగుపడవు రాగుడుకో గమల్లయ్యా కొడక మోర్జో పిల్ల ఉన్నది కొడక తురంటే పోతున్నావు కొడక ఇక పోయిరార కొడక నీ కట్టమైతే నేను చూడరాను అన్నాడు నానా నాలుగు పెట్టుండే కట్టయితే దిగ ఉడికిపోయి ఎన్నడో కథ నీ 2 కాళ్ళు మక్కిండు ఇక నేను వెళ్ళిపోతున్నా అని 5 అడుగులు నడిచిండు కొడుకు 5 అడుగులు నడవక కన్న తండ్రి కన్న చూసినాడే అవ్వా కొడుకు 5 అడుగులు నడవక కన్న తండ్రి కన్న చూసినాడు నా కొడుకు కదే పిల్లని చేసుకుంటున్నాడు ఆ పిల్లతోని బహుకట్టవంతే నా కొడుకు రానున్న కాలం లోపల ఏ చెట్టుకెడతాడో నా కొడుకు ఏ గుట్టకెడతాడో ఈ ఎల్ల నా కొడుకు పోరా అంటే గిద ఉరుకుతుండు కాజుగొట్టు కంచి వేరి పట్టం లోపల నేను ఇచ్చిన వరం పెద్దది ఉన్నది ఆ వరం లోపల నా కొడుకు గెలవబోడు అని కడుపు భగవంతునికి చూసినవా కన్న కొడుకు మీద అమ్మక పెగుబొర్రి అది కడుపు సెలవాయి ఏమంటా ఉండు ఇట్లా ఈసి పెడితే నా కొడుకు అర్థమవుతాడా అని ఆగురా అని కొడుకు అడ్డగోరు వేయిండు కొడుక మల్లయ్య కంచి వేరి పట్టం పోతు నువ్వు పిల్లని తెచ్చుకుంటానని పోతున్నావు కాజుగొట్టు కంచి వేరి పట్టం లోపల వరం పెద్దది ఉన్నది దేనిచ్చిన వరం పెద్దది ఉన్నది కొడుక ఆ వరం ముందు నువ్వు ఎంతటోనివి కాదురా దాన్ని నేను శంకరుణ్ణి ఆనాడు నన్ను కొట్టి కరణకుల్లో పెట్ట పొందల వారేసిర్రు నాకన్నా నువ్వు దండోనివా కొడుక నేనిచ్చిన వరం దండిది ఉన్నది ఆ నేనిచ్చిన వరం గెలవాలంటే పల్లెల పిల్లని తెచ్చుకోవాలంటే పల్లెల పట్టు నువ్వు పిల్లకంత పోతావు కొడుకో మరి కొడుక మల్లయ్యా పల్లెల పట్టు నువ్వు పిల్లకంట పోయినాడు ఏ ఊరాని నిన్ను అడిగినాడు నువ్వేమి చెప్పలేదంటే పిల్ల ఖర్చులను నగ్గం చేసుకుంటా అంటే మాత్రం బతికి నువ్వు బయటపడు మరి ఆడ నువ్వు ఏమన్నానంటే పల్లెలకు నేను కులగురువు అని చెప్పుకోవాలి కొడుకో పల్లెలకు నేను కులగురువు అని నువ్వు చెప్పుకున్నాడు పల్లెలు వచ్చి నిన్ను ఎదుర్కొని లోలంపి మెడలు నింపుకుంటారు నింపుకున్నప్పుడు కొడక వాళ్ళకి ఇంటిగా ఏదముంది బయటగా పంచమంది ఆట వేడ మొదలు పెట్టాలి ఫస్ట్ ఆట ఆడినప్పుడు వాళ్ళ కింద పూర్తిగా ఓడిపోయినాడు మళ్ళా వాళ్ళకే బుద్ధి పుడుతుంది రాగి పైసా నీకు సేపు ఇస్తారు రాగి పైసా బట్టి ఆట ఆడరు కొడుకలు మొక్కించుకొని మెడల మంది తీసుకొచ్చుకోవాలి నేను పిల్లలు తెచ్చుకుంటాను వాళ్ళ మీద కొట్టాడితే నువ్వు మళ్ళా మరి రావు నేను చెప్పిన కొద్ది ఓ కొడుక మర్చిపోకు అన్నాడు కొడుక మల్లయ్య పోతేవి గాని అట్టిదైనా వారికి అంజం ఉన్నది కఠినమైన కన్న తల్లి ఉన్నది కన్న తల్లి పార్వతి ఉన్నది ఆ పంచాయతీ గురుల తల్లి దగ్గరికి పోయి తల్లి చేత కావల అన్నం తిని అత్తగారి మొత్తం వర కొడుక శంకరుడికి నన్ను దివనాడు చెట్టి కూడా కన్న కొడుకు బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి ఆ కన్న కొడుకును సాగనంపుతున్నాడు అప్పుడు తండ్రికి దాటి ఊరికి పోయి తండ్రి నాకు అని చెప్తుంటే గట్ట ఇద్దరు తండ్రి 2 పదాలం ఎక్కి భగవంతుడు చదువుతున్నాడు అరే హరిగల్లి
పర్వతం విడిచిపెట్టి ఎందుకంత ఉన్నాడు అప్పుడైనా కానీ పర్వతం నుంచి నాకు వస్తున్నాయి అప్పుడైనా లోకాల చక్రం పెట్టిపోయి రాజు ఏమంటున్నాడు తల్లి పాట కన్న కొడుకు దగ్గర కట్టున్నది ఎవరు కొట్టిరు కొడుకు అంటున్నా అమ్మా నన్ను పాలన్ను కొట్టలేదు పగళ్ళు కొట్టలేదు మిత్రుడు కొట్టలేదు చెట్టుడు కొట్టలేదు దొంగ కొట్టలేదు దుమ్మాను కొట్టలేదు మరి నన్ను కొట్టేటోడు పుట్టనే పుట్టలేదు పుడుతున్నాడు మాకానికి వచ్చిన పత్రికా ఎంత వస్తుందో కానీ చిత్తువారికి కట్టలేదు అమ్మా మాకానికి వచ్చిన పత్రికా ఎవరన్నా ఓల చిత్తువారికి చెల్లిపోతాడమ్మా కల్లా కొడుక ఎందుకో కత్తినవరా నా కొడుక మల్లయ్య అంటే కన్న తల్లి ఓ మాయిరా పిల్ల చాడు ఎక్కువ అంటే కాజు కొట్టు తండ్రి వేరు పట్టం చాడు చెప్పింది పోతున్నా కళ్ళ ముందు పోయే సగిరి కావాలి పాల ముందు పోయే మడిచి కావాలి ముంగిళ్ళు ఒక ముద్ద మొత్త పాలు కావాలి ఎగిరి కంచం కూడా ఏ కంచ పాలు కావాలని వాళ్ళ కొరకు నేను బయలుదేరినే అమ్మా కొడుక మల్లయ్య నీ తండ్రిని అడిగినా అంటే కొడుక మరి నా తండ్రిని నేను అడిగినా ఎందుకు కంచి కొట్టు కంచి పేరు పట్టం చాడు చెప్పిండమ్మా అన్నది ఎవరికల్లా కన్న తల్లి లోపల పెద్దల నీళ్ళకపోయింది నడవక్కలి ఒక నీళ్ళు కాగబెట్టింది కన్న కొడుకు తానం పోసింది ఆ కన్న కొడుకు తానం పోసి ఆ లోపల అరకు మిద్దల పోయే శ్రీవాసి వరకుల మీద ఆ తిరిగద్దె పీటల మీద ఊపుండ పెట్టి నా కన్న కొడుకు అని కన్న కొడుకులు ఊపుండ పెట్టి 66 ఊరులో 36 ఊరుని దేవానందల మీద తీసుకొచ్చి ఆ కన్న కొడుకు అన్నం తినబెడుతున్నారు మరి కన్నా కొడుకు అన్నం తిన్నడు ఏనాడు ఒక అన్నం తిన్నాక అమ్మ మాయమ్మ నేను ఇక్కడ నిన్న అన్నం తిన్నా నేను ఇక్కడ ఉండడానికి రాలేదు మరి నాకు దాకా పిల్ల నేను తెచ్చుకుంటా పిల్ల దగ్గరికి పిల్ల కొరకు నేను పోతున్నట్టే కొడుక మల్లయ్య చల్లంగా రా కొడుక పేన కాడ పైన రా కొడుక చల్లంగా ఎవరిల్లు కొడుక పేన కాడ పైన కొడుక కన్న తల్లి చెప్పింది కన్న తల్లి దీవనాథి పెట్టింది తల్లితోని దీవనాదించుకుని భగవంతుడు తల్లి రెండు ప్రాధాన్యం ఎక్కిండు అప్పుడు అత్తగారి పట్టం భగవంతుడు తోలబడుతున్నాడు
పోతాము దేవుడు ఎడా పోతా ఉన్నాడా అది ఒట్ట కంచి వేరు పనుడనా ఎరడు ఒక నవపురం ఉంది నవపురముడా ఎరడు ఒక కాదు ఒట్ట కంచి వేరు పట్టవే కంచి వేరు పనుడు భగవంతుడు అతమాడు తోట దిగుమల రైతున్నాడు భగవంతుడైడు భగవంతుడు లాతమాడి తొట్ట దిగుమల ఏమంటుండు ఇవాళ నేను వేగవేగన ఊళ్ళోకి పోతా ఊళ్ళోకి పోయి నాకు ఒక పిల్ల కావాలంటే కట్టదుకొని ఊళ్ళల్లో అంతా ఇరుగా చంపుతారు ఊరేవతల్లా కానీ ఇళ్ళ చంపుతారు మరి ఈ సారం కొద్ది పిల్లని తెచ్చుకోవాలి మన సోపతితో తవ్వరాడు ఆ పిల్లని నేనెట్లా ఈ సారం చెయ్యాలంటాడు భగవంతుడైనో మరి ఈ సారం కొద్ది పిల్లని తెచ్చుకోవాలంటారు మరి సోపతితో తవ్వనడవాలంటారు మరి గాయసారు నేనే పని చేయాలి నడవక 4 రాజ్యాలు నవకొండపోతే ఎల్ల రోజాలు చూస్తుంటే మరి చూసిన 4 రాజ్యాలు నవకొండ పూర్తి చూస్తూ ఉండడా అవి ఏనాడు ఒక లాతమాడి తోట లోపల ఏనాడు బలియోడు చూసినవా ఏనాడు ఎట్ట మేపుతున్నాడు రానా కూడా దొరికినవరా దోసకాయ కొడలోని భగవంతుడు చూసిన పుట్టు పుట్టు ఏనాడు అయినగాని ఆ కొర్రి ముది దండు పుట్టింది ఆ కాయంటే పో అంటుంది పో అంటే కా అంటున్నది ఆ అందరికన్నా చిన్నోడు ఎన్నోడు చూడలేదు కా మందికి ఆ దండును ఆ బాగి మందికి దండత్త మా ఊరు ఉంటదని ఆ తెలి బలియోడు లబలబా ఉంటాడా అరే ఇన్నేమో పట్టిందిరా అరే ఇన్నేమో పట్టిందిరా అరే ఇన్ని మంచి అగ్గి నిప్పులు తీసుకొచ్చి అంత మంచిగా గట్టిగా మనది మనంగా అటువంటి ఒక్కరు మన యొక్క బలిల పేరు చెప్తుంటే అటువంటి ఒక తాపు తండ్రితో తప్పండి ఆవిడ చెప్తుంటే ఇప్పుడు వరి అత చెప్పక ముందు ఊపులో ముందుగా అసలు తెరపట్లేక మరి యొక్క అంటే మేము దండు కొన్ని ముందు దండాది దండు మనకి అక్కడ కత్తదిరా మన అంకన్నా ఇంకా మంది తోలుకున్నారు అనేక అరే అంకాలన్నీ చక్కబెట్టి తోకవాడేగా అరే దండు వచ్చింది అరే మనం కొనుక్కొని మన మళ్ళీ తోలుకున్నాం అక్కడ పెట్టి దోపిన బంధు అక్కడ పెట్టి బంధు అక్కడ చూడవయ్యా ఒక బలివాడు రాజా ఒక
కొడుకు మాత్రం ఎక్కడ ఉన్నది అటువంటి ఒక ఈ మరి వీడు పోలేదు వీడు కుక్కనే చూసిండో ఎక్కడ చూసిండో వీడు గవరగావలు అయింది వాడు దండు దండు అంటుండు అనికంటే పెద్దోడు అనికంటే రూపాయలు వాడురా దొరికిస్తా నూనె కాదు నూకిస్తా అరే నా పెండానికి తేనె కాదు దొరికిస్తా నూనె కాదు నూకిస్తా అవుతా ఉన్నట్టుగా అంటే ఇక్కడ ఉంటే నేను మోసే తొడిగిస్తా నా పిల్లలకు ఆగో ఆగో అరే ఎక్కడికి వెళ్ళి అటువంటి ఒక నాయన దేవుడు మనక రాజా ఆ ఏషం మఠావరికి గాజమని చెట్టు వేసం కట్టి గాజమని చెట్టు వేసం కట్టే వరకల్లా అరే అరే మన ఒక మళ్ళీ మచ్చగా ఎక్కిండు అరే 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 మాట నా మాట చూడుదిరా నా మాట చూడేందిరా వాడేమో గొర్రె ముద్ద అన్నాడు వాడు గొర్రె అన్నాడు గొర్రె కాదు ఎక్కడికి కాదు మంది వచ్చి తేనె గాజులు నూనె గాజులు అటు అద్దాల గాజులు అటువంటి నాయన అనేక గాజులు 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 అంటాం అరే మన పిల్లల గాజులు ఉడిగిస్తాడు అరే మన పిల్లల గాజులు ఉడిగిస్తాం ఇక్కడ ఉడిగిస్తాం మాట్లాడుకో మరి ఆరుగురు ఏడవక ఆరుగురికి 6 ఏచాలు కట్టి 7 తోని పెద్దోనితోని మందులు మల్లయ్య మాది బొట్టు పట్టం దేవుడు పోతా ఉన్నాడు జరుగుతున్నాయి గంటలు జరుగుతున్నాయి రోజులు జరుగుతున్నాయి మరి మా తండ్రి లోకాల శంకరుడు చెప్పిండు కదంటే ఎండి గవ్వ ఏదో ఆడి పైన గవ్వ పంచం అది ఎండి గవ్వ ఏదో మీద ఆడిచ్చి ఓడించి మాకు మెడలమ్మ తెచ్చుకోకూడదు అని అన్నాడు మరి ఎండి గవ్వ ఏదో పెట్టాడా అరే ఎండి గవ్వ పంచం పెట్టాడాలని అవి ఎనడొక్క యొక్క బలిలో వెలిసిండు బలిలాలా ఎనడొక్క మనం ఉత్తగా ఉంటే ఎట్లా ఉంటది మీకు ఎండి గవ్వ ఏదో ఉందాట కదంటే అయ్యో ఎండిగా ఏదైనాడు పక్కకు మారేసి 12 ఏళ్ళు అవుతున్నది ఎండిగా ఏదమ్మా ఆడుతుందిరా అడుగు ఏనాడు ఒక పక్కకు వారితో ఎండిగా ఏదో ముందుకు చేసి కచ్చి ఎండిగా అర్థకానే
మరి ఒక్క బాట బాగున్నది అరే భగవంతుడు బలియలు ఇంకొక ఆట వేసిండు బలియలు ఒక ఆట వేసినాడు ఏమన్నాడు కదంటే బలియలు నాకు కట్టుకుందామంటే తోటు ఉన్నది తొడుకుందామంటే ఎంకి ఉన్నది కానీ మరి నా దగ్గర ఏం లేదని బలి ఒక భగవంతుడు చేతులు పిండు చేతులు పిన్నాడు ఏమన్నారు కదంటే కొడుక ఏమో నువ్వు ఎనడో కట్టుకున్న దోతులు నీ పంచ మీద పెట్టు అందరూ మరి నేనేమి కట్టుకోవాలని భగవంతుడు అడిగినాడు మంచి పొంత పేగు తెచ్చి భగవంతుడికి ఇచ్చి భగవంతుడు గుడ్డ కోసి పెట్టుకుని దోతులు చూడ పంచ మీద పెట్టిండు పంచ మీద పెట్టినాడు చూసిన బలియలు భగవంతుడు చూసిన ఇక మీతో గెలవలేనా అని పులుకు 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 బలియలు నమ్మకం చూసుకుంటా తంబలమా కొలతనాలు చేసుకున్నాడే ఆడి బాలతో నిడిగి కట్టమచ్చేనా ఆడి బాలతో కట్టమచ్చే బలియల్ల కింద ఇంత రాజు దేవుని కడపలో కొట్టి బలియల్ల కింద ఉడిపోయే కాలం వచ్చనా దేవుడు చేసుకొని భగవంతుడు పులుకు పులుకు ముఖము చూసుకుంటా పక్కకు జరుగుతుంటే అందరికన్నా పెద్దోడు బలియోడు చూసిండు అయ్యయ్యో ఈ గొల్లకి ఏమి తెలిసేటట్లేదు మళ్ళీ కొంచెం పాడుకుందామని నేను ఒక రాగి పైస పోయిస్తున్నారు రాగి పైస పోయిస్తున్నాడు ఏమన్నాడు కదంటే రాగి పైస చేత పట్టుకున్నాడు పోయి బావలాల బలిలాల మీరు ఒక పనబట్టుకున్నారు నేను తూర్పుకున్నా తూర్పుకున్నాను పనబడుకున్నాను తూర్పుకు అన్నాడు మల్లయ్య మల్ల బలి వాళ్ళ మీద బంగారం పోతుంది బతుకు పోతుంది రాజ్యం పోతుంది దేశం పోతున్నది బలిలకు లేదు లేదు అనుకుంటే నాడు ఒక్క భగవంతుడి చేతులు పట్టింది బలియుళ్ళ దగ్గర రాజ్యం పోయింది దేశం పోయింది గొడ్డు పోయింది బంగారం పోయింది అంత భగవంతుడి చేతిలో పడ్డది ఆటవి ఇక రెండు ఆటలు బాగున్నాయి రెండు ఆటలు బాగుంటే ఆ భగవంతుడు రెండు ఆటల మీద ఏం పెడతానని భగవంతుడు అడిగింది భగవంతుడు అడిగినాడు ఏమన్నది కాదంటే అయ్యో మా బాబా మల్లయ్య మా దగ్గర ఏం లేదన్నారు ఏం లేదన్నాడు భగవంతుడు ఏమంటుండో తెలిసిన మీరు ఈనాడు ఒక దోతి నేను కట్టుకునే దోతి పంజ మీద పెట్టు అన్నారు నేను నాకు ఇచ్చిన మంచి కొంత 7 గంటలు చేసి 7 మీకు గుడ్డ కోసి పెట్టి 7 దోతులు పంజ మీద పెట్టు అన్నారు పంజ మీద పెట్టుకునే వరకల్లా రాగి పైసలు పోయి తీసుకొని మా దగ్గరికి 30 లక్షల 7 దోతులు పంజ మీద పెట్టిండు మరి ఇంకొక మాట పాడుకున్నాను భగవంతుడు అంటున్నాడు ఓ రామ రామ మరి ఇంకొక ఆట బాగున్నదన్న వరకల్లా మరి ఆట మీద ఏం పెడతారు ఈ బలియళ్ళు అంటే ఒక మా దగ్గర ఏం లేదని బలియళ్ళు చేతులు ఊపుతున్నారు అగో చేతులు ఊపినాడు భగవంతుడు బాగా చూసినాడు మరి ఇదే టైము ఇదే అలా అని భగవంతుడు అనుకున్నాడు నీకు అక్కడికి నాకు అక్కడికి చేతులు కట్టున్నది మీకు తెలుసునా అంటే